భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో అమరావతికి పార్లమెంట్లో ఆమోదం రావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. కర్నూలులో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ క్రీడో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు. అల్లూరు జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో గ్రూప్ 1 అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. హైదరాబాద్ దోమల సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని జిల్లా ఎస్పీ శబరీష్ సూచించారు. కేసముద్రంలో హెల్మెట్లు పంపిణీ చేస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ తప్పనిసరి అని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. మీరు మాట్లాడద్దు, ఇంకా ఎక్కడ కూడా తననే ముందుకు పెట్టాలి. నేర్చుకుంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సర్పంచ్ అయ్యారు, నెక్స్ట్ జెడ్పీటీసీ, అట్లా వాడు పొలిటికల్ కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే తననే ముందుకు పెట్టాలి. ఓకేనా? మరి పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంతో ఎస్పీ సారు, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ గారు మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ వెంకటగిరి గ్రామంలో మరి ప్రమాదాలు నివారించడం కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని, మరి చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెహికల్ ఇవ్వద్దని, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఈ కార్లో వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీటు బెల్ట్ తప్పనిసరి ధరించాలని, మా గ్రామంలో మత్తు పదార్థాలు మరి పూర్తిగా నిషేధించాలని, తర్వాత రోడ్లో ఏదైతే కూడలి ప్రాంతాలు ఉన్నాయో కూడలి ప్రాంతాలలో సీసీ కెమెరాలు పెట్టాలని మా గ్రామ పంచాయతీ తరఫున, పాలకవర్గం తరఫున మరి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి గ్రామ ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పించడం కోసం మా గ్రామంలో మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరి పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి గ్రామం కేసముద్రం మండలంలో హెల్మెట్ అవేర్నెస్ అరైవల్ ప్రోగ్రాం భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలని పోయిన 2 వీక్స్ నుంచి కూడా గ్రామ సర్పంచ్, గ్రామ వార్డ్ మెంబర్స్, లోకల్ సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఎవరెవరి దగ్గర హెల్మెట్ ఉంది, ఎవరి దగ్గర లేని వాళ్ళకి కూడా హెల్మెట్ అరేంజ్ చేస్తూ ఈ రోజు నుంచి 100% కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఒక అవగాహన ద్వారా వాళ్ళందరికీ ఏమవుతుంది, హెల్మెట్ ధరించుకోకపోతే ఏమవుతుందని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ రోజు నుంచి మనం చూడొచ్చు ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. ఇది చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే దీంట్లో 100% ఈ గ్రామం చూసి ఇంకా మిగతా గ్రామ సర్పంచులు కానీ ముందుకొచ్చి తీర్మానాలు చేసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్క 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే గ్రామంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎవరు కూడా వినియోగించొద్దు. సీసీటీవీ కవరేజ్ అనేది గ్రామంలోకి తీసుకురావాలనేది నేను అందరికీ కోరుతున్నాను. ఈరోజు గ్రామస్తులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి గ్రామం కేసముద్రం మండలంలో హెల్మెట్ అవేర్నెస్ అరైవల్ ప్రోగ్రాం భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలని పోయిన 2 వీక్స్ నుంచి కూడా గ్రామ సర్పంచ్, గ్రామ వార్డ్ మెంబర్స్, లోకల్ సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఎవరెవరి దగ్గర హెల్మెట్ ఉంది, ఎవరి దగ్గర లేని వాళ్ళకి కూడా హెల్మెట్ అరేంజ్ చేస్తూ ఈ రోజు నుంచి 100% కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఒక అవగాహన ద్వారా వాళ్ళందరికీ ఏమవుతుంది, హెల్మెట్ ధరించుకోకపోతే ఏమవుతుందని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ రోజు నుంచి మనం చూడొచ్చు ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. ఇది చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే దీంట్లో 100% ఈ గ్రామం చూసి ఇంకా మిగతా గ్రామ సర్పంచులు కానీ ముందుకొచ్చి తీర్మానాలు చేసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్క 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే గ్రామంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎవరు కూడా వినియోగించొద్దు. సీసీటీవీ కవరేజ్ అనేది గ్రామంలోకి తీసుకురావాలనేది నేను అందరికీ కోరుతున్నాను. ఈరోజు గ్రామస్తులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంతో ఎస్పీ సారు, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ గారు మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే వెంకటగిరి గ్రామంలో మరి ప్రమాదాలు నివారించడం కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని, మరి చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెహికల్ ఇవ్వద్దని, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఈ కార్లో వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీటు బెల్ట్ తప్పనిసరి ధరించాలని, మా గ్రామంలో మత్తు పదార్థాలు మరి పూర్తిగా నిషేధించాలని, తర్వాత రోడ్లో ఏదైతే కూడలి ప్రాంతాలు ఉన్నాయో కూడలి ప్రాంతాలలో సీసీ కెమెరాలు పెట్టాలని మా గ్రామ పంచాయతీ తరఫున, పాలకవర్గం తరఫున మరి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి గ్రామ ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పించడం కోసం మా గ్రామంలో మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరి పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్కొండ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పెండాల హరిప్రసాద్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఉచిత బస్, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ కుంతిమారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. అదేంటిదంటే ప్రజాపాలన ప్రగతి నివేదన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ యొక్క గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల ముఖ్య అధికారిని శ్రీమతి అనురాధ గారు, అలాగే హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ శైలజ మేడం గారు, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మరియు డాక్టర్ రహేలా గారు, ఎలక్ట్రిసిటీ ఏఈ గారు చిరంజీవి గారు, ఉప సర్పంచ్ శ్రావణి గారు, మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు, మరియు ఆయుర్వేదిక్ డాక్టర్ రాజు గారు, మరియు నాతోటి వార్డు సభ్యులు, వేదిక ముందున్నటువంటి గౌరవ సోదరిమణులు, గ్రామ పుర ప్రముఖులు, మాజీ సర్పంచులు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో భాగంగా ప్రజల వద్దకే పాలన, ప్రజలకు ఉండేటువంటి అనేక విషయాలపై వాళ్ళ సమస్యలను తీర్చడం కోసమే ఒక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. గడిచినటువంటి 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాదరణతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా 12 పథకాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. దాంట్లో రైతు భరోసా ఒకటి, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, అలాగే మహాలక్ష్మి
ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత మహాలక్ష్మి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందించడం, అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్తును మరియు వరికి ప్రోత్సాహం ఇస్తూ సన్నవరిని పండిస్తూ దానికి బోనస్ ఇవ్వడం, కొనుగోలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే చేయూత పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా జూన్ 1 నుంచి తెలంగాణ అవతరణ దినోత్సవం నుంచి కొత్త పెన్షన్లు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలు ఇవ్వడం కోసం ప్రభుత్వం మొన్ననే బడ్జెట్లో పెట్టింది. అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ₹1,00,000 మనకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని, పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం చేసిన సర్వేలను గుర్తు చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ రోజు ఫార్మాసిటీ పేరు మీద నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేసినాం. మరి దాన్ని ఉల్లంఘిస్తే భూసేకరణ ఆటోమేటిక్ రద్దు అయిపోతుంది. ఆ భూమి తిరిగి రైతులకు చెందవలసి ఉంటుంది. నువ్వు తిరిగి రైతులకు ఇస్తావా, ఫార్మాసిటీ పెడతావా? అది చెయ్య ఇది చెయ్య అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. తప్పకుండా ఈ భూములు అయితే రైతులకన్నా ఇవ్వాలి. లేదు, ఏ ఉద్దేశం కోసం అయితే భూములు సేకరించామో ఆ భూసేకరణకు అనుగుణంగా ఫార్మాసిటీనైనా ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు కిషన్ రెడ్డి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంత సీనియర్ కేంద్ర మంత్రి అయ్యి ఉండి 7 మండలాలు గుంజుకున్నది ఎవరు? ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు, ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే 7 మండలాల గురించి పెట్టారని అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్లమెంట్లో కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడొచ్చింది ఆర్డినెన్సు? కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్తగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 మండలాలను గుంజుకొని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. 7 మండలాలు గుంజుకొని లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు లేకుండా చేసిందే బీజేపీ. 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇవాళ అవగాహన లేకుండా విభజన చట్టంలో ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు. అది విభజన చట్టంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చట్టం తెచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పింది. తెలంగాణ గొంతు కోసిందే బీజేపీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం మీద కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ నిమిషానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. కాళేశ్వరం నీళ్లు యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఇలా అనేక జిల్లాల్లో సాగునీరుని అందిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్కు తెస్తా, మూసీలో పోస్తా అన్నది ఆ 20 టీఎంసీలు కాళేశ్వరం నీళ్లు కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? ఒకవైపు ముఖ్యమంత్రి 20 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తెస్తా అంటాడు. ఇంకొక వైపు కాళేశ్వరం నీళ్లతో గంధమల్ల ప్రాజెక్టు కడతా అని యాదాద్రి జిల్లాలో కొబ్బరికాయ కొడతాడు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి మరియు కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాళేశ్వరం కూలిపోయిందంటారు. మరి కాళేశ్వరం కూలైపోతే, కొట్టుకునే పోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు గాలి వస్తాయా, విమానంలో వస్తున్నాయా? మరి కూలైపోతే గంధమల్లకు నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? కూలైపోతే లక్షల ఎకరాల పంట ఎట్లా పండుతుందో ఇలా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న పార్లమెంట్లో సోషియో ఎకనామిక్ సర్వే మీ కేంద్ర ప్రభుత్వమే ఒక పుస్తకాన్ని పెట్టింది. ఏం చెప్పింది ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో? కాళేశ్వరం వల్ల తెలంగాణలో బంగారం లాంటి పంటలు పండుతున్నాయి, ఆయకట్టు రెట్టింపైందని నీ కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. మరి సోషియో ఎకనామిక్ సర్వే నీ కళ్ళు కనబడతలేవా, చదువుతలేవా? ఎంతసేపు రేవంత్ రెడ్డి చెప్పిందే వినబడుతుందా? సోషియో ఎకనామిక్ సర్వేలో నీ కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం తెలంగాణకు వరమని, కాళేశ్వరం వల్ల ఆయకట్టు పెరిగిందని నీ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. మీ సహచర కేంద్ర మంత్రి గడ్కరీ గారే కాళేశ్వరంతో హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి, కాళేశ్వరంతో తెలంగాణ స్వరూపమే మారిపోయిందని గడ్కరీ గారే మెచ్చుకున్నారు కదా. గడ్కరీ మెచ్చుకున్నది నిజమా? సోషియో ఎకనామిక్ సర్వే బుక్ పార్లమెంట్లో పెట్టింది నిజమా? నువ్వు మాట్లాడే గోబల్స్ నిజమా? ఇప్పటికైనా పిచ్చి మాటలు మానండి. అక్కసుతో కాదు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. బీఆర్ఎస్ గట్టింది కనుక బురద జల్తాం అని రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కూడా కూడబలుకొని మీ ఇద్దరి కలిసి ఇవాళ రాష్ట్రానికి నష్టం చేసే ప్రయత్నం చేయొద్దని, మీరు పార్లమెంట్లో వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని,
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ల రావులపల్లి గ్రామంలో ఈరోజు మా గౌరవనీయులు మా సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గతంలో గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరగానే ఇక్కడ ఈ మహేశ్వరం నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని నాడు కేసీఆర్ గారు మంజూరు చేశారు. ఆ రోజు డబ్బులు కూడా మంజూరు చేసి మెడికల్ కాలేజీకి 100 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు హాస్పిటల్ కోసం మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక 250 పడకల ఆసుపత్రిని 100 సీట్లతో మెడికల్ కాలేజీని నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడ మంజూరు చేసింది. దానికి అవసరమైన స్థలాన్ని కూడా ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు స్థలాన్ని కేటాయించడము, జీవో ఇవ్వడము, నిధులు విడుదల కూడా చేయడం జరిగింది. మరి టెండర్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేశ్వరం మెడికల్ కాలేజీని రద్దు చేసినారు. ఎల్బీ నగర్లో అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నాడు కేసీఆర్ గారు మంజూరు చేసినారు. కానీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీని పెట్టి అక్కడ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందకుండా ఇక్కడ మహేశ్వరం ప్రాంతంలో మెడికల్ కాలేజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి మహేశ్వరం నియోజకవర్గానికి తీవ్రమైన అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఎందుకు మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసినావు? ఈ హైవే మీద ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తే ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుతూ ఉండే. ఈ ప్రాంతంలో చుట్టూ 10 మండలాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆ రోజు సబితమ్మ గారు కేసీఆర్ గారిని కోరి ఇక్కడ మెడికల్ కాలేజీని హాస్పిటల్ని మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ మహేశ్వరానికి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా సబితక్క గారు మా మెడికల్ కాలేజ్ ఎందుకు రద్దు చేశారు, మాకు ఇక్కడ హాస్పిటల్ రావాలి అని అడిగితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి హాస్పిటల్ కడతామన్నారు. మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఇక్కడ హాస్పిటల్ 250 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో కూడా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అధికారంలోకి వస్తే భూములు వాపసిస్తామన్నారు. మరి ఈరోజు మీరు ఫార్మాసిటీని పప్పు బెల్లాలకు వంచినట్టు ఫ్యూచర్ సిటీ పేరిట తమ అనుయాయులకు కట్టబెడతా ఉన్నారు. ఫార్మాసిటీ వచ్చినా ఈ ప్రాంతంలో వేల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ గారు ఆలోచిస్తే మీరు ఆ ఫార్మాసిటీ భూములను తిరిగి వాపసిస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈరోజు ఫ్యూచర్ సిటీ పేరు మీద మీ అనుయాయులకు అడ్డగోలుగా కట్టుబెడతా ఉన్నారు. మేము దీని మీద అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ ప్రాంత రైతులకు మేలు జరిగే విధంగా మీరు చేసే అరాచకాలు, మీరు చేసేటువంటి అన్యాయపు అక్రమపు ఏవైతే భూ కేటాయింపులు ఉన్నాయో వాటి మీద బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యాఖ్యలను మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఖండించారు. 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ కాళేశ్వరం వల్లే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్నారు. ప్రాజెక్టు రాష్ట్రానికి గుండకాయ లాంటిదని ప్రజలకు నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలబడి తెలంగాణ రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి తెలంగాణ రైతుల ఆత్మహత్యలు కాపాడినటువంటి నాయకుని మీద కుట్ర చేస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కరెక్టా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కరెక్టా? ప్రజలు గమనిస్తున్నారు. ఇలా కాళేశ్వరమే లేకుంటే తెలంగాణ ఎడవేమది, తెలంగాణనే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. తెలంగాణ లేకుంటే ఈ ప్రాంత రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిందే కాదు, కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి పండించిన పంట కొనుగోలు చేసి రైతు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి భారతదేశంలో తెలంగాణ రైతుకు ఒక వాళ్ళ భూములకు విలువలు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 12 గంటల కరెంట్ ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు నుంచి కొన్నటువంటి సన్న ఓట్లకు బోనస్ ఇవ్వట్లేదు, రైతు వ్యతిరేక విధానం పోతున్నారు. అది కాకుండా
రాష్ట్రంలో నేను చేస్తున్నాం. అదే కాకుండా ఇలా 99 రోజుల ప్రణాళిక పెట్టిన రాష్ట్రంలో ఈ ప్రణాళికలో ఉద్ధరించింది ఏంటి? ఇలా ప్రతి ఇంట్లో 200 యూనిట్లు వైట్ రేషన్ కార్డు ఉంటే పిఎన్ఓ, 201 యూనిట్ అయితే పిల్లి తీసుకుంటున్నాం. అంటే పేదవాడు వ్యాన్ వేసుకోవద్దు, పేదవాడు ఫ్రిడ్జ్ పెట్టుకోవద్దు, పేదవాడు ఇంట్లో టీవీ పెట్టుకోవద్దు. మీకు చిత్తశుద్ధి ఉంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వండి. 200 దాటినానికి పైసలు తీసుకోండి, డబ్బులు తీసుకోండి. అలా కాకుండా 201 యూనిట్ అయితే మొత్తం డబ్బులు పెట్టాలన్నది ఇది ఎక్కడి సిద్ధాంతం? అంటే వాడు రేషన్ టైప్లో కరెంట్ వాడుకోవాలా? దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన అభినందించాల్సింది ఓ గొప్ప ప్రాజెక్టు తీసుకొచ్చినామని. మరి ఏ ప్రాజెక్టు కట్టారో నరేంద్ర మోడీ చెప్పాలి, ఎక్కడ ఇరిగేషన్లో నేను ఖర్చు పెట్టారో వాళ్ళు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల అప్పు తెచ్చింది 2027 మాసాలలో. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చింది. వీళ్ళు ఎక్కడ కూడా ఇరిగేషన్లో రూపాయి ఖర్చు పెట్టలే. వాళ్ళ యొక్క వైఫల్యాలు 6 గ్యారంటీలు అమలు కాలేదు. చాలా చెప్పిండ్రు 200 పెన్షన్ 400 అని, 4,000 పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 ఇస్తామని, 4,000 6,000 ఇస్తామని, రైతు కూలీకి 12,000 ఇస్తామని, ఆటో వాడికి 12,000 ఇస్తామని, రైతు బంధు 15,000 ఇస్తామని, కౌలు రైతుకు 15,000 ఇస్తామని, దళిత బంధు 12 లక్షలు ఇస్తామని, మహిళలకు స్కూటీలు ఇస్తామని, అక్కా చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తామని 420 హామీలు ఇచ్చింది. ఎక్కడ అమలవుతున్నాయి? ఎవరు చూస్తున్నారు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు వీళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సిఆర్ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడిండు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు వృధా అవడం కాదు, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చినటువంటి ఇరిగేషన్ మీద రూపాయి ఖర్చు పెట్టలే. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు, ₹1 ఖర్చు పెట్టలే. కేంద్ర ప్రభుత్వం 150 లక్షల కోట్ల అప్పు తెచ్చింది, ఇరిగేషన్ మీద ₹1 పెట్టలే, ఇరిగేషన్ ప్రాజెక్టులే కట్టలే. మరి అన్ని డబ్బులు ఎక్కడ పోయినాయి? కమలాపూర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద గ్రామ సభ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి వంటి పథకాలను వివరించారు. త్వరలో 270 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీతో పాటు బస్టాండ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గవర్నమెంట్ జాబ్లు చేస్తున్నా కూడా చేస్తలేరని చెప్పడం, ఇలాంటి చాలా తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక విషయం గమనించాలి, నిరుపేదలు ల్యాండ్ లేని వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కట్టుకొని స్టేజీలో లేని వాళ్ళకే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించడం జరుగుతుంది. అది కూడా గమనించాలి కదా. అందరూ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, లేని వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఆలోచించదు? మనం అన్ని మనకే కావాలని కోరుకోవడం తప్పు కదా. కావాలంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి, 5 lakhs రూపీస్ ఇస్తున్నారు, ఇంకో 5 lakhs రూపీస్ కలిపి మీరు కట్టుకోవచ్చు కదా. ఇల్లు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం నాకు ఇచ్చిండా? కాబట్టి మీరు ఖచ్చితంగా అరువులు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి, అరువు లేకుండా మాత్రం అప్లై చేసుకోవడానికి లేదు. ఎందుకంటే అధికారులను తప్పుదో పట్టిస్తే వాళ్ళు కూడా ఏం చేయరు, వాళ్ళు కూడా తెలవాలని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అలా అరువులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకే
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.